సృష్టి స్థితి లయకారకుల సృష్టికర్త పరమేశ్వరునికి అఖండ భారతదేశంలో దక్షిణ కైలాసంగా పిలువబడి శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రత్యేకత ఉన్నది. ఇచ్చట వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగా శివలింగంకు ఎదురుగా ఉండే దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. దీని ఆధ్యాత్మిక అంతరార్థం ఏమనగా శివ పరమాత్ముడు ప్రబోధించిన సహజ జ్ఞానం మరియు రాజయోగాలు ఎల్లప్పుడూ విశ్వ మానవాళికి ఆనందమైన జీవన విధానానికి వాసను అందిస్తాయి. పరమాత్ముడు పరమ పునీతుడు కనుకనే శ్రీకాళహస్తీశ్వరుని శివలింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కర్పూరలింగంగా దర్శనమిస్తుంది. పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే పరమేశ్వరుడైన శ్రీకాళహస్తీశ్వరునికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. సత్యమైన హృదయంతో స్వచ్ఛమైన మనసుతో చేసే భక్తికి ఫలంగా జ్ఞానమును ప్రసాదించి అనేక స్వర్గవాసి జన్మలను బహుమతిగా అందించి భక్త వత్సలుడయ్యారు ఆ శివ పరమాత్ముడు. ఓం శాంతి.